నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నీరే ప్రాణాధారమని పెద్దలు చెబుతుంటారు. ఆ నీరు లేకపోతే ప్రాణకోటి మనుగడే లేదు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రకృతి పగబట్టి ఒక రాజ్యాన్ని కరువు కోరలోకి నెట్టేసినప్పుడు ఆ రాజ్యపు మహారాజు తన బుద్ధిబలంతో, తన అద్భుతమైన తెలివితేటలతో ఆ కరువును ఎలా తరిమికొట్టాడో, తన ప్రజల ప్రాణాలను ఎలా నిలబెట్టాడో తెలిపే రోమాలు నిక్కబొడుచుకునే కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ధర్మనగరం పేరుకు తగ్గట్టే ధర్మానికి ప్రతిరూపం ఆ రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు సూర్యప్రతాపుడు. ప్రజలే తన ప్రాణంగా భావించే దయార్ద్ర హృదయుడు. కాని గత 3 ఏళ్లుగా ఆ రాజ్యంలో వానదేవుడు కరుణించలేదు. నదులన్నీ ఎండిపోయాయి. పచ్చని పొలాలు నెర్రలు బాసి శ్మశానాలను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా గుక్కెడు నీటి కోసం హాహాకారాలు. ఎక్కడ చూసినా ఎండిపోయిన చెట్లు, దాహంతో అల్లాడుతున్న పశువులు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తూ రాజభవనంలో మహారాజు సూర్యప్రతాపుడు తీవ్రమైన ఆవేదనతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు దర్బారులోకి ఎముకలగూడులా మారిన రామయ్య అనే ఒక వృద్ధ రైతు తన మనవణ్ణి ఎత్తుకుని ఏడుస్తూ వస్తాడు. అతని వెనుక వందలాది మంది ప్రజలు దీనంగా నిలబడి ఉంటారు. ఆ రైతు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మహారాజు పాదాలపై పడి, మహారాజా, మమ్మల్ని రక్షించండి ప్రభు. చూస్తుండగానే నా కళ్ళెదిటిన పశువులు దాహంతో ప్రాణాలుదిరాయి. పొలాల్లో గింజలేదు. గొంతు తడుపుకుందామంటే ఊర్లో చుక్క నీరు లేదు. నా మనవడు గత 2 రోజుల నుండి మంచినీరు లేక స్పృహ కోల్పోయాడు. ఇలాగే ఇంకో వారం రోజులు గడిస్తే ఈ రాజ్యంలో ప్రాణంతో ఉన్న మనిషి కనిపించడు. మహారాజా, మమ్మల్ని బతికించండి. అప్పుడు మహారాజు రామయ్యను పట్టుకొని పైకి లేపుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ తీవ్రమైన ఉద్వేగంతో ఇలా అంటాడు. ఏడవకు రామయ్య, మీరేడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఒక రాజుగా నా ప్రజల కన్నీళ్లు తొడవలేని సింహాసనం, ఈ కిరీటం ఎందుకు దండగా? నా ప్రాణాలైనా అర్పించి మీ దాహం తీరుస్తాను. నా కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి మహారాజు తన మంత్రి సుమతి వైపు తీక్షణంగా చూస్తూ ఇలా అంటాడు. మంత్రివర్య, మన రాజకోశంలోని ధనాన్ని వెచ్చించి పొరుగు రాజ్యాల నుండి నీటిని తెప్పిస్తున్నాం కదా, అయినా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు మంత్రి తలదించుకొని నిస్సహాయంగా ఇలా అంటాడు. క్షమించండి ప్రభు, మన ఖజానాలు సగం ధనం ఇప్పటికే నీటి కోసమే ఖర్చయింది. కానీ మన చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా ఇప్పుడు నీటి ఎద్దడి మొదలైంది. వాళ్ళు మనకు నీరమ్మడానికి నిరాకరిస్తున్నారు. మన రాజ్యంలోని బావులన్నీ అడుగంటాయి. ఆ భగవంతుడు కరుణించి వర్షం కురిపిస్తే తప్ప మనల్ని ఎవరూ కాపాడలేరు అని బదులిస్తాడు మంత్రి. అలా చూస్తూ ఉండగానే రాత్రి సమయం అవుతుంది. తన అంతఃపురపు గదిలో నిద్ర లేకుండా దీపం వెలుతురులో మహారాజు పాత గ్రంథాలు, రాజ్యపు భౌగోళిక పటాలు చదువుతూ ఉంటాడు. సమస్య వచ్చినప్పుడు దేవుడి మీద భారం వేసి చేతులు ముడుచుకు కూర్చోవటం పిరికితనం. తన మేధస్సును ఉపయోగించి పరిష్కారం వెతకడమే నిజమైన నాయకుడి లక్షణమని ఆయనకు బాగా తెలుసు. మహారాజు సూర్యప్రతాపుడు నిద్ర, ఆహారం మానేసి రాజ్యపు పటాలను పరిశోధించటం మొదలుపెట్టాడు. 100 ఏళ్ల క్రితం ధర్మనగరంలో పారిన జీవనది గురించి ఒక పాత గ్రంథంలో చదివాడు. ఆ నది భూకంపం వల్ల తన దిశ మార్చుకుని నీలగిరి కొండల అడుగు భాగాన అంతర్వాహినిగా మారిపోయిందని గ్రహించాడు. మరుసటి రోజు ఉదయం మహారాజు, మంత్రి సైనికులతో కలిసి నీలగిరి కొండల వద్దకు వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద రాతి కొండను నిశితంగా పరిశీలిస్తాడు. అప్పుడు మహారాజు కళ్లల్లో ఒక మెరుపుతో ఇలా అంటాడు. మంత్రివర్య, ఇక్కడే సరిగ్గా ఈ రాతి కొండ వెనకే ఆ జీవనది ప్రవహిస్తోంది చూడండి. చుట్టుపక్కల అణువణువు ఎండిపోయిన ఈ కొండ అంచున ఉన్న మట్టిలో మాత్రం చిన్న తేమ ఉంది. కొన్ని కీటకాలు అక్కడి నుండి వస్తున్నాయి. అంటే లోపల ఖచ్చితంగా నీరు ఉంది. మనం ఈ కొండను పగలగొట్టి దారి చేస్తే మన రాజ్యానికి జలసిరి తిరిగి వస్తుంది. అప్పుడు మంత్రి ఆశ్చర్యం మరియు నిరాశతో ఇలా అంటాడు. ప్రభు, మీ పరిశీలన అద్భుతం. కానీ ఈ కొండ ఉక్కు కన్నా దృఢమైంది. దీన్ని తొలిచి నీటిని బయటకు తీయాలంటే వేలాది మంది సైనికులు రాత్రింబవళ్లు కష్టపడిన నెలల సమయం పడుతుంది. అంతవరకు మన ప్రజలు ప్రాణాలతో ఉండలేరు ప్రభు. ఆ మాటలకు చిన్నగా నవ్వుతూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలా అంటాడు మహారాజు. శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పది మంత్రివర్య. మనకు నెలల సమయం అక్కర్లేదు.
కేవలం 2 రోజులు చాలు. సైనికులను, ప్రజల్ని అడవికి వెళ్లి ఎండు కట్టెల్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించండి అని చెప్పి మహారాజు ఒక అద్భుతమైన ప్రణాళిక పన్నుతాడు. ఆ ప్రణాళిక ప్రకారం ప్రజలు మరియు సైనికులతో కొండ ముందు 100 కొద్దీ ఎడ్ల బండ్లతో ఎండుకట్టెలు తెప్పిస్తాడు. ఎవ్వరికీ రాజుగారి వ్యూహం అర్థం కాలేదు. కాని రాజుగారిపై ఉన్న నమ్మకంతో ప్రజలంతా కట్టెలు మోసుకొచ్చారు. మహారాజు ఆ రాతి ఆ కట్టెలను కొండకు ఆనించి పెద్ద ఎత్తున మంటలు వేయించాడు. మంటల వేడికి 2 రోజుల పాటు ఆ రాయి కాలుతూనే ఉంది. రాతికొండ ఎర్రగా నిప్పుల కొలిమిలా మారింది. సరిగ్గా 3వ రోజు ఉదయం మహారాజు ఒక సంచలనాత్మక ఆదేశమిస్తూ అక్కడున్న వారందరికీ వినపడేలా గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు: సైనికులారా, మంటలు నార్పేయండి. మన దగ్గర మిగిలి ఉన్న గుక్కెడు నీటిని మన కోటలో ఉన్న పుల్లటి కల్లును ఆ ఎర్రగా కాలుతున్న రాతిపై పోయండి. వెంటనే పోయండి అని చెప్పగానే సైనికులు వెంటనే మంటలార్పేసి బండరాయి కాలుతుండగాని చల్లటి నీటిని, పులిసిన ద్రావణాన్ని ఆ రాతిపై గుమ్మరిస్తారు. ఎర్రగా కాలుతున్న రాయిపై అకస్మాత్తుగా చల్లటి నీరు పడగానే భళ్ళున భయంకరమైన శబ్దమొస్తుంది. విజ్ఞాన శాస్త్రం తన అద్భుతాన్ని చూపించింది. తీవ్రమైన వేడికి గురైన బండరాయి ఒక్కసారిగా చల్లటి నీరు పడగానే ఒక్కసారిగా పగిలి పగుళ్లు వారింది. మహారాజు తన అపారమైన తెలివితేటలతో నెలల తరబడి పట్టే పనిని కేవలం 2 రోజుల్లో పూర్తి చేశాడు. అలా మహారాజు సైనికులతో కలిసి ఇనుప గుణపాలతో ఆ పగుళ్లు వచ్చిన రాతిని సులభంగా పగలగొడతాడు. మరుక్షణమే కొండలోపలి నుండి పాలధార లాంటి స్వచ్ఛమైన నీరు ఉరకలెత్తుతూ బయటకొస్తుంది. ఆ నీటి ప్రవాహం చూసి ప్రజలంతా ఆనందంతో గంతులు వేస్తారు. వానలో తడిచినట్టు ఆ నీటి ప్రవాహంలో తడుస్తూ మురిసిపోతారు. అప్పుడు రైతు రామయ్య ఆనంద బాష్పాలతో చేతులు జోడించి మహారాజుతో ఇలా అంటాడు: మహారాజా, మీరు మనుషులు కారు ప్రభు. సాక్షాత్తు ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి మా దాహం తీర్చాడు. మా ప్రాణదాత మీరు. ఆ మాటలు విని మహారాజు చిరునవ్వుతో ఇలా అంటాడు: నేను దేవుణ్ణి కాను రామయ్య, మీ సేవకుణ్ణి. ఈ నీరు మనందరిది. ప్రకృతి మనకు ఒక సమస్యనిస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనిషికి మెదడును కూడా ఇచ్చింది. కలిసి కష్టపడితే మనం దేన్నైనా సాధించగలం. అలా మహారాజు తెలివితేటల వల్ల ఆ రాజ్యానికి నీటి కరువు తీరి ఎంతో అద్భుతమైన పచ్చని పంటలు పండుతాయి. అది చూసి ఆ రాజ్యపు ప్రజలందరూ ఎంతగానో సంతోషిస్తారు. చూశారు కదా, కండబలం చేయలేని పనిని బుద్ధిబలం ఎలా చేసిందో. ఆ మహారాజు చూపించిన తెలివితేటలు, విపత్కర పరిస్థితుల్లో ఆయన కోల్పోని ధైర్యం ఆ రాజ్యపు ప్రజల పాలిట వరంగా మారింది. ఈ కథ మనకు నేర్పే అద్భుతమైన నీతేంటంటే, సమస్య ఎంత పెద్దదైనా దానికి పరిష్కారం మన ఆలోచనతోనే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోవటం కాదు, ప్రశాంతమైన మనసుతో తెలివితేటలతో ఆలోచిస్తే అసాధ్యమైంది కూడా సుసాధ్యం చేయొచ్చు. అలాగే నిజమైన నాయకుడంటే అధికారంతో ఆజ్ఞాపించేవాడు కాదు, తన ప్రజల కష్టంలో ముందు నిలబడి తన బుద్ధిబలంతో వారికి మార్గం చూపేవాడు. ఈ కథ మీకు స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.